హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెరీ వార్మ్ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఈ చలికాలం చక్కగా అందరూ ఇక్కడికి వచ్చేసారు. ఎందుకు? ఒకే ఒక్క రీజన్ మనందరినీ కలిపేసింది. దాట్ ఈజ్ లక్కున్నోడు. ఎంవివి సినిమా మనకు అందిస్తున్న లక్కున్నోడు ఆడియోకి వచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ సమకూర్చిన స్వరాలు మన ముందుకు వస్తున్నాయి. ప్రవీణ్ లక్కరాజు అండ్ అచ్చు ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ మ్యూజిక్ మరి కాసేపట్లో మన ముందుకు రాబోతోంది. కానీ లక్ ఉండాలండి, లక్తో పాటు టాలెంట్ కూడా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి మంచి ఫ్యాన్స్కి ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. దానివల్ల వచ్చేటువంటి లాభం ఒకటి ఉంది. మీ అందరికీ ఒక లక్కీ ఫ్యాక్టర్ చెప్తున్నాను, ఒక అదృష్టం వరిస్తుంది. ఇది లక్కున్నోడు కాబట్టి మీలో ఒక లక్కున్నోడికి నేను ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తాను. మోహన్ బాబు గారి డైలాగులు చెప్పాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. దయచేసి అందరూ అలా ముందుకు వచ్చేసేయండి. మోహన్ బాబు గారు డైలాగులు చెప్పాలనుకున్న వాళ్ళు అక్కడ మా కెమెరాస్ పక్కకు వచ్చి నుంచోండి. నేను వస్తున్నా, మీతో డైలాగ్ చెప్పిస్తా. డైలాగ్ బాగా చెప్పారు అనుకుంటే మీకు ఒక అదృష్టాన్ని ఇస్తాము. అది లక్కున్నోడులో ఏమిటా అదృష్టం చూద్దాం. లెట్స్ సీ. హే, డైలాగ్ చెప్తావా? మోహన్ బాబు గారు డైలాగ్. విష్ణుబాబు డైలాగ్ కాదు నాన్న, నీ జనరేషన్కి మోహన్ బాబు గారు తెలుసా? అరిస్తే కరుస్తా, ఆలోచించుకో, చెప్పేయాలి, అప్పుడు ఫ్లోలో వచ్చేస్తుంది. అరిస్తే కరుస్తా, తెరిస్తే నరికేస్తా. అయ్యి బాబోయ్, ప్రస్తుతం నువ్వు అరవకుండానే నన్ను నరికేసేట్టున్నావు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. బై ద వే, నీ పేరేంటి తమ్ముడు? నీ పేరేంటి? ధోనియా? ధోని. ఆహా, ఓకే. సో వేర్ ఆర్ దోస్ మంచు ఫ్యాన్స్? ఏరి మా మంచు ఫ్యాన్స్ ఎక్కడున్న డైలాగ్ చెప్పడానికి వచ్చే మంచు ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చేసేయండి ప్లీజ్. చేతులు ఎత్తండి ప్లీజ్. ఆల్ రైట్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కొంచెం ముందుకు వచ్చేసేయండి. మీరు తమ్ముడు తెల్ల చొక్కా వేసుకుని కనిపించలే. ఇట్రా 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 దగ్గర. ఇప్పుడు చెప్పు డైలాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత డైలాగ్ చెప్పే. a relationship between wife and husband, it should be like a fish and water. It should not be like a fish and fisherman. థ్యాంక్ యూ. మీరు వచ్చే డైలాగ్ బాగా చెప్పారు, కానీ మోహన్ బాబు గారిలా చెప్పే ప్రయత్నం ఇంకొంచెం సాగి చెప్పినా రాదు తమ్ముడు. బట్ మీ ప్రయత్నం ఏంటి? మీ పేరేంటి? శంకర్ అండి. శంకర్ గారు. ఓకే, శంకర్ గారు నాకు అందుబాటులో కనిపించేట్టు ఉండండి. కాంటెస్ట్ పూర్తయిన తర్వాత చెప్తా. ఎర్ర చొక్కా తమ్ముడు డైలాగ్ చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చేయి తమ్ముడు. మీరు డైలాగ్ చెప్తున్నారా? మరి డైలాగ్ చెప్పేవాళ్ళు ఇక్కడికి వచ్చేయండి ప్లీజ్. తమ్ముడు ముందుకు రా తమ్ముడు. నువ్వు చెయ్యెత్తి అక్కడే ఉంటే మైక్ రాదు నీ దగ్గరికి, నువ్వే మైక్ దగ్గరికి రావాలి. కువా ప్యాసా కే పాస్ ఆతా నహీ, ప్యాసా కువా కే పాస్ జాతా హే. వాహ్, నాకు హిందీ కూడా వచ్చేసింది రోయ్. అడు తిరిగి చెప్పే. తీర్మానించుటకు వారికి ఉన్న అర్హతేమి నారదా? మేమున్నదే సభ, మేమొచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమేమి? అగ్ని, వాయువు, వర్ణుడు, హే పొంతన లేని వీరి మధ్య ఏకాభిప్రాయమా? కుబేరా, ఇక నీ చరిత్ర కూడా విప్పమందువా? మహిషాసురుడు, అనకాసురుడు, ఏ అసురుడు వచ్చి చేతబట్టవలసిన వజ్రాయుధాన్ని సంకలో పెట్టుకొని దౌడు అని పరుగులంటించు. నీకొక సింహాసనము, ఊరేగడానికి ఐరావతము, మదమెత్కి మునిగన్యులను చేర్చుట, 13 నిండని మునుగులు చాల్చుట, ఇది కదయ్యా నీ బంబోల జంబ. జగాలు మారినా, యుగాలు మారినా, ప్రాణకోటి మందిలో భీతి, నీతి, సమవర్తి ఈ యముడు. నేనే రాజాధిపతిని, దేవాధిపతిని, అగ్రతాంబూలాధిపతిని. జై మోహన్ బాబు. బంబోళ జంబా. బాబ్ జంబోళ బంబా. నీ పేరేంటి? నా పేరు వెంకట అర్హంత్ అండి. వెంకట అర్హంత్. నీకు అర్హత పూర్తిగా ఉంది. ఈ పిల్లోడిని తీసుకెళ్ళి స్టేజ్ పక్కన పెట్టేయండి అమ్మ, తర్వాత చూసుకుందాం. సో నెక్స్ట్ అర్హత తమ్ముడు. మీ తమ్ముడు కాదు అన్నయ్య. మీ పేరు? నా పేరు హరీష్ బాబు అండి. ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ మోహన్ బాబు. ఓన్లీ ఒకే డైలాగ్ ప్లీజ్. ఓన్లీ ఒక్క డైలాగ్ చెప్తాను. గోల్మాల్ సాలే. ఇది పూర్తిగా డైలాగ్ లాగా వినిపించలేదు. థ్యాంక్ యూ. ఐ నో థ్యాంక్ యూ. బట్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కమ్. The relationship between wife and husband should be like a fish and water, but should not be like a fish and fisherman. తమ్ముడు ఏ స్కూల్ మంది? ఓకే, బాగా పాఠం అప్పచెప్పావు. డైలాగ్లా చెప్పగలిగే వాళ్ళు కావాలి. కమ్ ఆన్ హియర్. Hi, my name is Srikanth. I'm a big fan of Mohan Babu garu. I'm going to tell about Mohan Babu in assembly rowdy dialogue. అరిస్తే తరుస్తా, తరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేసి కబడ్డార్.
నువ్వు కాపీ కొట్టావు. తూచ్ కాపీ కొట్టాడు సార్. మోహన్ బాబు గారు మీరే చెప్పాలి. గూగుల్లో చూసి చెప్పాడు సార్. నో కదా సార్? తమ్ముడు నో తమ్ముడు. నెక్స్ట్ ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తాను. హూ ఎల్స్? దా ఈ కళ్ళజోడు తమ్ముడు చాలా డీసెంట్గా ఉన్నాడు. మోహన్ బాబు గారు డైలాగ్ చెప్పగలుగుతాడో లేదో చూద్దాం. సేమ్ డైలాగ్ అండి. మై ఫేవరెట్ డైలాగ్ మోహన్ బాబు గారిది. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నిన్ను కూడా డొక్కలో తని డిక్కిలో తొంగోబెడతా. ఓకే, నీ పేరేంటి? వెంకట్ అండి. ఓకే వెంకట్, మీరు కూడా వచ్చేసేయండి పక్కకి. ఇందాక శంకర్ రెడ్డి గారు అండ్ దట్ లిటిల్ ధోని. ఐ థింక్ ఆల్ దీస్ 4 మనం తీసుకెళ్ళిపోతాం స్టేజ్ పక్కకి. లిటిల్ ధోని ఆన్ టు ద స్టేజ్ ఫస్ట్. కెన్ ఐ హ్యావ్ దట్ లిటిల్ ధోని? ధోని కమ్ యా. ఇప్పుడు అదృష్టం ఏంటో చెప్తాను. డైలాగ్ చెప్పమంటే అందరూ వణికిపోయారు సార్. అక్కడ ఒక అబ్బాయి అయితే మైక్ పట్టుకుని ఆవేశం వచ్చి డైలాగ్ మిమ్మల్ని పూన్ చేసుకుని ఆవేశంతో పూని మరీ చెప్పేశాడు. బట్ ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఇది లక్కున్నోడు ఆడియో కాబట్టి వీళ్ళందరూ లక్కున్నోళ్ళు. వీళ్ళ చేతుల మీదుగా ఈ సాంగ్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. 4 పాటల్ని అభిమానుల చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నాం. దట్ ఈస్ ద లక్ ఫ్యాక్టర్ టుడే. వండర్ఫుల్. మరి ఈ చిన్న బుడతడు మొట్టమొదటి పాటను లాంచ్ చేయడానికి ఒక్కడే సాహసం చేయలేడు కాబట్టి 2 అతిథులు మన మధ్యలో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్. వారితో పాటు దర్శకుడు నాగేశ్వర రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ వారిని ఆహ్వానం పలకడానికి లెట్ మీ వెల్కమ్ ఎంఈవి సత్యనారాయణ గారు ఆన్ టు ద స్టేజ్. సాంగ్ ధోని సాంగ్ లాంచ్ అని చెప్పే. ఫస్ట్ సాంగ్ లాంచ్ అని చెప్పు. Song launch. ఎస్, లక్ ఉన్నాడు. ఫస్ట్ సాంగ్ చూసేద్దాం ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మోహన్ బాబు గారికి నమస్కారం ముందుగా. థ్యాంక్ యూ సార్. లక్కున్నోడు ఝాన్సీ యాంకర్ అయితే ఎదుటోళ్ళు మాట్లాడడానికి ఏమి ఇవ్వదు, అన్నీ ఆవిడే మాట్లాడేస్తుంటుంది. ఇండస్ట్రీలో ఓన్లీ లక్ ఉంటే స్టార్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హార్డ్ వర్కే ఇండస్ట్రీలో నిలబడుతుంది. ఒక హీరో దాదాపు 14-15 సంవత్సరాలు హీరోగా ఇండస్ట్రీలో నిలబడ్డం అన్నది ఓన్లీ లక్ వల్ల ఏ పని కాదు, హార్డ్ వర్క్. నేను మా విష్ణుబాబుతో 2 సినిమాలు చేశాను. తన కామెడీ టైమింగ్ కానీ తన హార్డ్ వర్క్ కానీ నాకు బాగా తెలుసు. సో ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా లక్కరాజు గారికి, అచ్చు, ఈ సాంగ్ చేసిన బప్పాలహరి గారికి. సాంగ్ చూసిన నాకు ఎస్పెషల్లీ టీజింగ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక అమ్మాయి వెంట అబ్బాయి పడుతూ పాడుకోవడం అన్నది ప్రతి కుర్రాడి మనసులో ఉండే కోరిక అది. సో ఇమ్మీడియట్గా ఆటోరియాన్ని కనెక్ట్ అయిపోద్ది. అందువల్ల నేను చాలా ఇష్టపడతాను ఇట్లాంటి పాటలు. సో వెరీ నైస్, చాలా బాగుంది. కంపోజింగ్ కూడా చాలా బాగుంది. సో ఆడియో హిట్ అన్న విషయం అర్థమైపోయింది నాకు. సో ఆల్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫస్ట్. తర్వాత డైరెక్టర్ రాజ్ కిరణ్, తను ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ తీశారు, గీతాంజలి. సో ఇంకా నేను 2వ సినిమా కూడా చూశాను, చాలా బాగుంది ఆ సినిమా. హ్యాట్రిక్, ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టాలి. సత్యనారాయణ గారు వెరీ నైస్ ప్రొడ్యూసర్. అంటే వరుసగా 4 సినిమాలు తీయటం అన్నది ఒక నిర్మాతకి మామూలు విషయం కాదు, అది 2 ఇయర్స్లో. సో ఆయన చాలా డిసిప్లైన్డ్గా వెళ్తున్న ప్రొడ్యూసర్ అనిపించింది నాకు చూస్తుంటే. సో ఈయన జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ క్రూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కళారంగంలోకి రావటం అనేది ఒక యోగం. ఆ యోగం మాకు కలగటానికి కారణం మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన అక్షరాభ్యాసం చేయించి మాకు పేరు పెట్టిన మహానుభావుడు పరుచూరి బ్రదర్స్ అని. ఆ తర్వాత మా చేత అన్నప్రాసన చేయించిన వారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ తర్వాత మమ్మల్ని ఆలింగనం చేసుకుని అగ్రజాన్ని పిలిచిన వాడు మంచు మోహన్ బాబు గారు. మా సాన్నిహిత్యానికి 25 సంవత్సరాల వయసు. మోహన్ బాబు గారికి మాకు ఉన్న అనుబంధానికి ఇలాంటి ఉత్సవం ఏదన్నా చేసుకోవాలంటే మేము రజతోత్సవం చేసుకోవాలి. 25 సంవత్సరాల నుంచి ఆ అగ్రజ అన్న పిలుపులో మార్పు లేదు, ఆ ఆప్యాయతలో మార్పు లేదు, ఆ వ్యక్తిత్వంలో మార్పు లేదు. మోహన్ బాబులో ఉన్న గొప్పదనం ఏంటంటే
ఆయన పెదాల మీద డైనమైట్లు ఉంటాయి, ఆయన గుండెల్లో వెన్న ముద్దలు ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు. అంత గొప్పవాడు మోహన్ బాబు. నువ్వు ఎవడైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎటువంటి బిడ్డల్ని కన్నావు అన్న దాన్ని బట్టి నీకు తర్వాత టిక్ వస్తుంది. నిజంగా 3 ముత్యాలని కన్నాడు మోహన్ బాబు. విష్ణు, మనోజు, లక్ష్మి. దురదృష్టం అదృష్టం 2 అక్కా చెల్లెళ్ళు అండి. దురదృష్టం అదృష్టం అక్కా చెల్లెళ్ళు. ఈవిడ వద్దామని చూస్తే ఆవిడ వస్తూ ఉంటుంది, ఆవిడ వద్దామని చూస్తే ఈవిడ వస్తూ ఉంటుంది. ఈ అద్భుతమైన పాయింట్ని మా రత్నబాబు సూపర్గా లక్కున్నోడని కథ రాశాడు. ఎప్పుడు దురదృష్టం తలుపు తడుతుందో తెలియదు, ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుందో తెలియదు. సామాన్యంగా సినిమాకి 2, 1 అలా ట్విస్టులు పెడతామండి. ఇతను ఈ సినిమాలో రీల్కో ట్విస్ట్ పెట్టాడండి. అంటే ఇన్ని సినిమాలు రాసిన మాకే తర్వాత ఏమవుతుందో అర్థం కాల సినిమా చూస్తా అంటే. మొన్న ఇది జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతుంది, ఇది జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. ఇలా ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేలో చిన్న పాయింట్ని మిక్స్ చేసి అద్భుతమైనటువంటి కామెడీతో సినిమా అంతా నడిపించిన ఎక్స్ట్రాడినరీ సెంటిమెంట్ ఉందండి ఈ సినిమాలో. అది తల్లిదండ్రుల సెంటిమెంట్. తండ్రి ప్రేమను పొందాలి అని ఈ ప్రపంచంలో ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తారో తెలియదు, కానీ ఈ లక్కున్నోడు చూస్తే, విష్ణు పడే తాపత్రయం చూస్తే ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని తీరతారు. అంత ఆ తండ్రి హృదయంలో స్థానం సంపాదించాలన్న ఆ కొడుకు బాధ, ఆ కొడుకు కోరిక, ఆ కొడుకు ఆకాంక్ష, ఆ కొడుకు ప్రయత్నం ఇన్నున్నాయి స్క్రీన్ ప్లే నిండా. రాజ్ కిరణ్ గారు దర్శకులు, వారు అద్భుతంగా స్క్రీన్ ప్లేని రచించారు ఈ చిత్రానికి. హ్యాట్స్ ఆఫ్ టు యూ రాజ్ కిరణ్. ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ గారు, ఈయన ఇక్కడ చూస్తే ఇలా కనపడుతున్నాడు, సినిమాలో చూస్తే తన్నబుద్ధి అవుతుంది మీ అందరికీ. ఆయన్ని చాలా అద్భుతమైన పాత్రని అద్భుతమైన రీతిలో, అంటే ఈయనలో ఇంత నటుడు ఉన్నాడా అనే సినిమా చూసి నాకు తెలుస్తుంది మీకు. ఎవరితను అంటా నేను ఆయన ఎంవి సచ్చినట్టు నేను గుర్తుపట్ల సినిమా చూసినంతసేపు. మీరు చాలా బాగా నటించారండి. అలాగే ఆ తండ్రి పాత్ర వేసిన ఆయన ఎవరో నాకు పేరు తెలీదు, కానీ ఆయన చాలా బాగా నటించారు ఈ సినిమాలో. ఒకటే గుర్తండి, ఇంటి ముందు ముగ్గురిని చూస్తే ఇంటి ఇల్లాలని చూడక్కర్లేదు అన్నట్టుగా టైటిల్ చూస్తే సినిమా చూడక్కర్లా. లక్కున్నోడు అన్నాక ఇంకెవడకండి ధైర్యం ఉండేది ఆ సినిమాని ఆడించకుండా ఉండే ధైర్యం. మొన్న ఈడో రకం ఆడో రకం అన్నాడు, కానీ ఇవాళ నిజమైన లక్కున్నోడుగా అద్భుతంగా ముందుకు వెళతాడు. మళ్ళీ మనం 100 రోజుల ఫంక్షన్లో కలుద్దాం విష్ణు. నన్ను పిలు, నా చేతులతో నీకు షీల్డ్ ఇస్తా, ఓకేనా? ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మొట్టమొదటి పాటగా మన ముందుకు వచ్చింది ఒక మంచి ఊపున్నటువంటి ఈ పాట. ఈ పాటకి లైవ్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. ఆట సందీప్ అండ్ ట్రూప్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి, మరి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసే అవకాశం మీ అందరికీ తెలుసు. సాంగ్ లాంచ్ మాత్రం అభిమానుల చేతి మీదుగా జరుగుతుంది. మరి నెక్స్ట్ డైలాగ్ చెప్పి అవకాశం పట్టేసిన ఆ అభిమాని పేరు శంకర్ రెడ్డి. లెట్ మీ వెల్కమ్ శంకర్ రెడ్డి ఆన్ టు ద స్టేజ్. అలాగే కోనా వెంకట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బికాస్ కోనా వెంకట్ గారు ఎంవివి గారికి ఒక వెన్నెముక లాగా, ఒక పిల్లర్ లాగా. లెట్ మీ వెల్కమ్ శ్రీ కోనా వెంకట్ గారు. అలాగే
గోనా వెంకట్ గారు కనిపించరు కానీ లెట్ మీ వెల్కమ్ ఆర్ డైలాగ్ చెప్పినటువంటి మా ఫ్యాన్ శంకర్ రెడ్డికి ముందు అవకాశం ఇస్తున్నాం. రెండో సాంగ్ మీరు లాంచ్ చేసేసేయండి. Second song launch. దిల్ पे लगा जोर से लगा बाबू से गाता के नुगा गुंडेలపై దుంపతేగా కిస్కి నై చూన్ పాపా మత్తే కిచే షేప్ బగా రచ్చ రచ్చ లేపెనుగా లాగుతుంటే లిప్పుతేగా గుండెలక సూటనిక విసురడి గున్నదిగా బండినకి స్పీడ్ పెంచి దూసుకెళ్తా డడడడడడ. లక్కున్నోడు ఆడియో రిలీజ్కి వచ్చిన సినీ అభిమానులకి ముఖ్య అతిథులకి ఇదే వెల్కమ్ చెప్తూ ఇది 2 యాట్రిక్ కాంబినేషన్స్ కలిపి చేస్తున్న సినిమా అండి. ఒకటి మంచు విష్ణు గారు హన్సిక కాంబినేషన్లో ఆల్రెడీ 2 సూపర్ హిట్లు చూసాం. అలాగే మా రాజ్ కిరణ్ గారు మా మిత్రుడు ఎంవివి గారు కలిసి గీతాంజలి అనే సూపర్ హిట్ మూవీ ఇచ్చారు. సో ఈ 2 హిట్ కాంబినేషన్లు కలిపి 3వ హిట్ కోసం కలిసి చేస్తున్నారు. మా ఎంవివి గారు కేవలం సినిమా మీద ప్యాషన్తో లాభాపేక్షతో కాకుండా మంచి సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చారు. ఆయనకి మంచు విష్ణు గారు కూడా ఒక బ్రదర్గా తోడుండి మంచి సినిమా నిర్మించారని కోరుకుంటూ మీ అందరి విషస్సు ఆ భగవంతుడి విషస్సు కలిసి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఎంవివి గారు బిల్డర్లోనే ఎంత పెద్దగా ఎదిగినా కూడా అలానే ఈ సినిమా కూడా బ్యానర్లో ఈ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ లక్కున్నోడ్ టీమ్. ముందుగా మా అన్నయ్య మోహన్ బాబు గారికి, మోహన్ బాబు గారి అభిమానులకి, విష్ణు అభిమానులకి, మా బ్రదర్ విష్ణు, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి లక్ని నమ్మని ఏకైక వ్యక్తి మా అన్నయ్య మోహన్ బాబు గారు. హార్డ్ వర్క్, కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే లక్కు కూడా మీ వెనకాల ఒక కుక్కలా వస్తుంది అనడానికి ఆయనే ఉదాహరణ. నాకు తెలిసి మా అన్నయ్య కూడా ఆయన పెంపకంలో పెరిగిన విష్ణు కానీ, మనోజ్ కానీ, మంచు లక్ష్మి కానీ వీళ్ళు కూడా ఆయన బాటలోనే వెళుతూ హార్డ్ వర్క్ని మనస్ఫూర్తిగా నమ్ముకున్నారు తప్ప లక్ ఇట్ కమ్స్ ఆటోమేటికల్లీ. అవన్నీ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం అన్నది. ఇంకా ఈ బ్యానర్ గురించి, ఎందుకంటే ఇదే వేదిక మీద, ఇదే స్టేజ్ మీద 2 years బ్యాక్ ఎంవివి సినిమాలో ఫస్ట్ ఫిల్మ్ గీతాంజలి ఆడియో ఫంక్షన్ కూడా ఇక్కడే జరిగింది, ఇదే వేదిక. ఎందుకంటే నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్ముతాను, ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు సినిమా మీద ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళే ఇందులోకి వస్తారు, ఇందులో ఉంటారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అలా వచ్చిన వాళ్ళు మా ఎంవివి గారు ఒకరు. ఎందుకంటే మీలో చాలామంది తెలియదు, ఈయన స్టార్టింగ్లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన కోచింగ్ తీసుకున్నారు. ఇప్పటికీ ఆయనకి ఉన్న ప్యాషన్ అబౌట్ సినిమా కేవలం ఆ ప్యాషన్ వల్ల వచ్చారు తప్ప దీంట్లోంచి ఏదో ఆయన కోట్లు సంపాదిద్దామని ఉద్దేశం కాదు. ఎందుకంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈ టైటిల్ లక్ ఉన్నోడు అన్నది ఆయనకి ఎక్కువ యాప్ట్. ఎందుకంటే ఆ సంగతి వైజాగ్లో అడిగితే చెప్తారు, ఎంవివి బిల్డర్స్ ఆయన పట్టిందల్లా బంగారం. కాబట్టి ఆయన లక్ ఉన్నోడు, మా విష్ణు వర్తున్నోడు. సో డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టాలంటే మాత్రం లక్ కావాలి. సో ఎంటైర్ ద టీమ్, మీ అందరి కృషి, అతని హార్డ్ వర్క్, ఇవన్నీ కలిపి లక్కున్నోడు సినిమాని పెద్ద సక్సెస్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. ఇప్పుడు 3వ సాంగ్ లాంచ్ చేసే ఫ్యాన్ మీ అందరికీ తెలుసు. లెట్ మీ వెల్కమ్ ద ఫ్యాన్ ఆన్ ద స్టేజ్, ఆన్ టు ద స్టేజ్ ఫస్ట్. సాయి వెంకట్ ఇస్ ద నెక్స్ట్ ఫ్యాన్.
మరి ఆ నెక్స్ట్ ఫ్యాన్కి అదృష్టం చాలా బాగుంది, ఎందుకంటే వస్తున్నటువంటి మా నెక్స్ట్ గెస్ట్లందరూ కూడా ఆర్టిస్ట్లే. లెట్ మీ వెల్కమ్ శ్రీ పోసాని కృష్ణమురళి గారు, రఘుబాబు గారు అండ్ ఈ చిత్రంలో నటించిన మా సత్యం రాజేష్ గారు, ముగ్గురిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి ముందు ఫ్యాన్కి అవకాశం ఇచ్చేస్తున్నాం. సాయి వెంకట్ ఒక్కసారి ఇలా వచ్చేసే, అలా అలా పరవశించిపో. అక్కడ వెనకాల ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా మళ్ళీ డైలాగ్ చెప్పగలుగుతావేంటి, చెప్పి చూడు. కొంచెం నర్వస్ ఉంది మేడం, అయినా పర్లేదు, ట్రై చేస్తాం. మోహన్ బాబు గారి విషెస్తో ట్రై చేస్తాను. ఆల్ రైట్, మరి సాంగ్ లాంచ్ అనౌన్స్ చేసే. సాంగ్ నెంబర్ 3. సాంగ్ నెంబర్ 3 లాంచ్. ఊరు వాడమోగిపోయే ననకమోతరా ఒక్కరైన ఊరు కోరే ఇదేమి జాతరా మొత్తుకున్నా మొక్కుకున్నా రథ మాత్రం మారుతున్నా డెస్టినీకి టెస్ట్ పెట్టి టెస్ట్ పాస్ మార్కులు ఇచ్చి లైఫ్ లాగా ఎవరా. ఎవరికైనా ఒక మంచి తండ్రి ఉంటే అతను లక్కనోడు అంటారు, ఒక మంచి బ్రదర్ ఉంటే లక్కనోడు అంటారు, ఒక మంచి సిస్టర్ ఉంటే లక్కనోడు అంటారు, బాగా డబ్బును అడగబడితే లక్కనోడు అంటారు, నాలాంటి మంచి స్నేహితుడు లక్కనోడు అంటారు. సో అవన్నీ ఉన్న లక్కనోడే విష్ణు. మోహన్ బాబు గారు కష్టపడి వచ్చారని కథలు విన్నాను, నిజంగా చూడలేదు నేను, సారీ సార్. కానీ మా విష్ణు కూడా కష్టపడే వచ్చాడు, ఖాళీగా తిరిగి కానీ కళ్ళ కానీ రాలేదు. విష్ణు గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే మిగతా హీరోలాగా విష్ణు ఉంటాడు అనుకున్నారేమో. సినిమా 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 సినిమాయే ప్రపంచం. డి సినిమాలో కొంచెం బొద్దుగా ఉన్నారని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు అబద్ధం చెప్పారు, కొంచెం ఎక్కువే ఉండేవారు. అక్కడి నుంచి ఆయన హీరోగా అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఈరోజు అతను మార్చుకోవడం రియల్ గ్రేట్ విష్ణు. ద బెస్ట్ పార్ట్ లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, సినిమా నా డబ్బులు ఎంత ఇస్తున్నారు, మీ బడ్జెట్ ఎంతైతే నాకెంత అనే టైప్ కాదు. ప్రతిదీ బడ్జెట్, అనుకున్న బడ్జెట్కి కరెక్ట్గా ఎంత బడ్జెట్ అనుకుంటే అదే బడ్జెట్కి ఫినిష్ చేసి వీలైతే ఒక తక్కువగా చేయడానికి ప్రయత్నించి, అది ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ కాదండి, కేరింగ్. ఇది ఎందుకు తక్కువ చేద్దామని చెప్పి తనను తాను తగ్గించుకుంటూ లాడ్ ఆఫ్ థింగ్స్ ప్రొడ్యూసర్కి అనుకున్న బడ్జెట్కి తీసి పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతున్న విష్ణు. అందుకే విష్ణుకి లాడ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ స్టిల్ విష్ణు వెనకాల పడుతున్నారు, మేము చేస్తామని. అది ఉన్న పరిస్థితుల్లో బెస్ట్ అండి. నాకు తెలిసినంత మటుకి నా ఈ చిన్న ఎక్స్పీరియన్స్, నా చిన్న లైఫ్లో నేను తెలిసింది ఏంటంటే, ప్రొడ్యూసర్స్ కంఫర్టబుల్గా నాకు ఎంత చేయాలో, ఒక 20 కోట్లు తెద్దాం వద్దండి, ఎంత వద్దు, మనం ఎంత తెద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి అనే ఒక గొప్ప వ్యక్తి విష్ణు. అంటే నేను చాలా క్లోజ్గా కాబట్టి ఎక్కువ మాట్లాడితే క్షమించి విష్ణు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మోహన్ బాబు అంకుల్ గురించి మాట్లాడాలంటే మా నాన్న నేను పొగుడుకున్నట్టే ఉంటుంది. విష్ణు గురించి పొగడాలంటే నా తమ్ముడిని పొగుడుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే నేను వాళ్ళ ఆత్మీయుడిని, వాళ్ళ ఇంట్లో మనిషిని. సో వాళ్ళ గురించి మాట్లాడకుండా సినిమా గురించి మాట్లాడాలంటే, నా తమ్ముడు విష్ణు లక్కున్నోడు కాదు, ఇందాక కోనన్నట్లు వర్తున్నోడు, దమ్మున్నోడు, కిక్కున్నాడు. ఈ సినిమా నేను కూడా ఒక క్యారెక్టర్ చేయడం అయింది, ఓ మంచి క్యారెక్టరు. రాజ్ కిరణ్ గారు సినిమా ఒక 4-5 రోజులు చేసినా కానీ త్రూఅవుట్ క్యారెక్టర్ ఉంటుంది, మధ్య మధ్యలో వచ్చే క్యారెక్టరు, మంచి క్యారెక్టరు, ఒక డిఫరెంట్ క్యారెక్టరు. సినిమాలో కూడా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మొత్తం ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో అంత మొత్తం దీనిలో ఉన్నారు. మంచి కథ, మాటలు. మన డైమండ్ రత్నంబాబు గారు మీకు తెలిసిందే, మంచి వెరీ గుడ్ రైటరు. ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చినాయి. లక్కున్నోడు టైటిల్ ఇంకా బ్రహ్మాండం కలిసి వచ్చింది. గ్యారంటీగా ఈ సినిమా 200% మంచి డబ్బు సంపాదిస్తుంది. అలాగే మా తమ్ముడికి, మా మంచు వారి ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొస్తుంది. మీ అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ బాబు గారి అభిమానులకి, మంచు విష్ణుబాబు అభిమానులకి నా నమస్కారాలు. ఐ లవ్ యూ, ఐ కిస్ యూ. ఓకే. తెలుగు సినిమా రంగంలో ఏమాత్రం లక్కు లేని మనిషి ఒకే ఒక్కడు మోహన్ బాబు గారు. ఎప్పుడో నేను చూసా 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కిందటో, కన్నవారి కలడు, అదే కన్నా సినిమాలో మీరు ఒక వేషం ఇస్తారు, చిన్న వేషం.
చిన్న చిన్న వేషాలు వేసి డ్రిల్ మాస్టర్గా పనిచేసి పర్సనాలిటీతో, క్యారెక్టర్తో, కంటెంట్తో, కన్విక్షన్తో సినిమా ఇండస్ట్రీకి వస్తే చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మోహన్ బాబు గారు, వాళ్ళు మనకు హెల్ప్ చేశారు, వీళ్ళు మనకు హెల్ప్ చేశారని. అప్పట్లో మోహన్ బాబు గారికి ఉన్న పర్సనాలిటీ, అందం ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలో ఫిగర్స్ మీద ఉన్నారు. ఎన్టీ రామారావు అలాంటి వాళ్ళు తప్ప. అంత ఫిజిక్ పెట్టుకొని, అంత వాచకం పెట్టుకొని, అంత స్టెబిలిటీ పెట్టుకొని, అంత స్టాండర్డ్ పెట్టుకొని చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్నిసార్లు పడ్డాడో, ఎన్నిసార్లు లేచాడు, ఎన్నిసార్లు లాభపడ్డాడు, ఎన్నిసార్లు నష్టపోయాడు, ఎన్ని కోట్లు అప్పుల పాలయ్యాడో అది మోహన్ బాబు గారికి మాత్రమే తెలుసు. ఈ వెనక మొత్తం అయినా ఎందుకు పెద్ద పొజిషన్లో ఉన్నాడంటే లక్ మాత్రం 1% లేదు. ఆయనకున్న ధైర్యం, దమ్ము, క్రమశిక్షణ, మనోనిగ్రహం, సహనం, అబవ్ ఆల్ దేవుడు ఆశీస్సులు. మోహన్ బాబు గారు ఎప్పుడు దేవుడిని నమ్ముతూ ఉంటాడు. సేమ్ టైం ఎంత హుందాగా ఉంటాడంటే, ఒకటే ఉదాహరణ నాకు తెలుసు. ఒకప్పుడు మోహన్ బాబు గారి స్కూల్లో గొడవ జరిగింది. ఆ గొడవలో మంచు విష్ణుబాబుకి వేరే కుర్రాడికి గొడవ జరిగింది. పబ్లిక్ కొన్ని వేల మంది ముద్దుకి మోహన్ బాబు గారు తన కొడుకుని తీసుకొచ్చాడు, అయిపోయింది తీసుకొచ్చాడు. అందరూ మోహన్ బాబు గారు కొడుకు తప్పేం లేదని నాకు కూడా తెలుసు, తప్పు చేసింది పక్కవాడని తెలుసు. కానీ డాష్ మీద తీసుకొచ్చి తన కొడుకుతో తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పించాడు మోహన్ బాబు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. అలాంటి మోహన్ బాబు గారికి నేను ఎప్పుడు సినిమా రాయలా. మోహన్ బాబు గారు అంటారు, ఏమయ్యా నువ్వు డబ్బులు ఇస్తే కానీ సినిమా రాయవా? అవునన్నా, డబ్బులు ఇస్తే కానీ నేను రాయనన్నా. ఆయన డబ్బులు ఇవ్వలేకాదు, నేను తీసుకోలేకాదు. మోహన్ బాబు గారు అడిగిన ప్రతిసారి అంత మంచి కథ నేను మోహన్ బాబు గారు చెప్పలేకపోయా రైటర్గా ఉన్నప్పుడు. అదృష్టం ఏంటంటే, నా లెక్క ఏంటంటే, నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత నాకు మంచి మంచి వేషాలు మోహన్ బాబు గారు, వాళ్ళ అబ్బాయి నాకు ఇస్తున్నాడు. ముఖ్యంగా మంచు విష్ణు. నెక్స్ట్ ఫిల్మ్లో కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు విష్ణుబాబు. ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ఒక్క ముక్క ఆడియో గురించి చెప్తా. తెలుగులో సంగీత ప్రజ్ఞానం ఉన్నవాళ్ళు, టేస్ట్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఒకడు మోహన్ బాబు గారు, మీ నాన్నగారే. ఆయన సినిమాలు చూసుకోండి మీరు, ఎన్ని మంచి మంచి పాటలు ఉంటాయో, ఎన్ని ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయో, ఎన్ని లవబుల్ సాంగ్స్ ఉంటాయో, చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు మీరు సినిమా తీసినా మోహన్ బాబు గారికి మీరు పాటలు వినిపించండి. ఇప్పుడు బాగున్నాయి. మోహన్ బాబు గారి సినిమాలో పాటలు అంత గొప్పగా బాగుండాలంటే ఆయన టేస్ట్, ఆయన సహకారం మీకు అవసరం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరి ఇక చివరి పాట లాంచ్ చేసుకోవాలి. చివరి పాట లాంచ్ చేసే అవకాశం అభిమానికి దక్కుతుంది. మోహన్ బాబు గారిని పూంచుకుని అభిమానంతో, ఆవేశంతో డైలాగ్ చెప్పిన మరొక అభిమాని మన ముందుకు రాబోతున్నాడు. లెట్ మీ వెల్కమ్ వెంకట్ ఆన్ టు ద స్టేజ్. వెంకట్ వచ్చే. సాయి వెంకట్, ఇంకొకసారి డైలాగ్ ఆవేశం లేకుండా చెప్తావా? ఎదురుగుండా మోహన్ బాబు గారు ఉన్నారు, జాగ్రత్త. వేరే డైలాగ్ చెప్పు. నమస్తే సార్, మీ ఆశీర్వాదం కావాలి సార్. తీర్మానించుటకు వారికున్న అర్హతేమి నారదా? మేమున్నదే సభ, మేమొచ్చినదే ముహూర్తం. నువ్వు ఇందాక ఇదే డైలాగ్ చెప్పావబ్బా, ఇంకొక డైలాగ్ ట్రై చేయబ్బా. మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును శాసించుటకు అర్హత లేని నీవు దాన్ని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత ఖండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చామురో దేవుడో అని నిత్యము ముత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణమును మునివేళ్ల మీద లెక్కించు మేమెక్కడరా? నీ మానవ జాతి నీచము, హీనము, హేయము, హే కొరాతి ఘోరము. చిచి 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 అట్టి నీచ జాతిన జనించిన నీవు నరకాధిపతి అగుటయ్యవా? వృధా ప్రయత్నము మాని యమదండనముకు సిద్ధము కాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ అభిమానికి హ్యాట్స్ ఆఫ్. ఇండస్ట్రీలో హీరోల డైలాగులు ఎవరన్నా చెప్తారయ్యా?
ఆ హీరోకి ఎదురు నిలిచి చెప్పేటువంటి విలన్ డైలాగులు ఈ రకంగా చెప్పగలిగారంటే అది ఓన్లీ మోహన్ బాబు గారి వల్లే సాధ్యమైంది. సార్, మీరు డైలాగ్ రెండర్ చేసినట్టు ఇంకెవరు చేయలేరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్ అండి. విష్ణు అన్నయ్యకి, లక్కునుడికి ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మంచు ఫ్యామిలీ. సార్, మేము ఎప్పుడు టీవీలలో చూడడమే కానీ ఇంత దగ్గరగా మీ ఆదరణ ఇలా పొందుతామని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ క్రమశిక్షణకి ఇదొక నిదర్శనం సార్. ఇంతకంటే మేమేం చెప్పలేము. ఫోర్త్ సాంగ్ లాంచ్ అని. ఫోర్త్ సాంగ్ లాంచ్. I got stuff in my pocket. I got money in my bag. I got girls spinning over me and booty, booty, booty that's me going crazy now. He got stuck with a lady. He's got dirty with a girl. Never try with me, baby. Now DJ, 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 better let's take it easy. Never shamaga, the life is busy. Never chip back, I can make it crazy. No forever, Rani. Asalada, Kani, Jagamiti, Pada, Mari, move your body. Rami, Rani, Pulu, Rube, Vayu, Veganka. Haluna, Dili, Churu, Yavaru, Yamani, Arukuna, Vadilay, Vadilay, Lako, Kike. అందరికీ నమస్కారం. ఈ మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యి అలాగే ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీనికి చాలామంది తెలీదు, చాలామంది మాట్లాడేస్తారు కూడా. దీనికి యాక్షన్ వైజ్గా విష్ణుబాబు ప్రాక్టీస్ చేసిన యాక్షన్స్ ఉన్నాయి ఇందులో. మా విజయ్ గారు ఉన్నారు, ఎక్కడున్నారు మరి తెలియదు. మా ఆన్లైన్ ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఆయన అలాగే చాటుగా ఉంటారు. ఎక్స్పెన్సివ్ వైజ్గా ఆయనకి బాగా తెలుసు. అలాగే మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. విష్ణు గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా రీసెంట్గా నా జెంటిల్మెన్ మూవీ కంప్లీట్ అయింది. విష్ణు గారు కలిసినప్పుడు, అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి సినిమాలు చూశాను, మోహన్ బాబు గారివి, విష్ణు గారివి. చిన్న ఉన్నప్పుడు నాకు మంచి ఫేవరెట్ యాక్టర్. తెలియదు, ఏదో తెలియని ఒక అట్రాక్షన్ తన డైలాగ్లో. రియల్గా ఇట్స్ పవర్ఫుల్ అన్నట్టు చాలా. అంటే సాంగ్స్ పరంగా కానీ డైలాగ్లో కానీ అది తెలియని ఇది ఉండేది. విష్ణు గారు కలిసినప్పుడు నాకు చాలా, అంటే ఆ హైట్, ఆ పర్సనాలిటీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ అన్నిటికంటే నేను మర్చిపోయింది ఈ దీపావళి ఫ్యామిలీతో మోహన్ బాబు గారి ఇంట్లో భోజనం చేశాను. దట్ వాజ్ రియల్లీ మర్చిపోలేని రోజు. ఐ హోప్ దిస్ ఇయర్ ఆల్సో గివ్స్ మీ లక్ విత్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ ఫర్ ఆల్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. వేదికను అలంకరించిన పెద్దలకి, మా ద్రోణాచార్యులు పరుచూరు గోపాలకృష్ణ గారికి, అలాగే ఒక పాకెట్ సైజు భగవద్గీత అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఒక భారతాన్ని ఎప్పుడు చదివినా ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటుంది. మోహన్ బాబు గారిని ఎప్పుడు కలిసినా నాకు ఒక్కొక్క రకంగా పరిచయం అవుతూ ఉంటారు. ఆయనలో ఒక సాహితీవేత్త ఉన్నారు, రకరకాల వర్షన్స్, రకరకాల వ్యక్తులు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కలవడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. అలాగే నాకు ఈడో రకం ఆడో రకం లాంటి సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి, కోన వెంకట గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్ ది సేమ్ టైం ఒక సాధారణ రత్నబాబుని డైమండ్ రత్నబాబుగా జనాలందరికీ పరిచయం చేసిన మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. లక్కున్నోడు, అందరికీ తెలిసిన లక్కున్నోడు మన హీరో విష్ణు గారు. అందరికీ తెలియాల్సిన లక్కున్నోళ్ళు ఎవరంటే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ లక్కున్నోడు అండి. ఎంత లక్కున్నోళ్ళు అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అవ్వబోతున్నారు. ఈ సినిమా వరకు నేను మీ అందరినీ ఆల్ ది బెస్ట్ అడగట్లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అడుగుతున్నాను. ఇది కొద్దిగా మీకు ఓవర్ అనిపించవచ్చు. నేను సినిమా ఫస్ట్ కాపీ చూసి నేను చెప్తున్నానండి, సినిమా మీ అందరికీ నచ్చుద్ది. ఈ అందరు లక్కున్నోళ్ళలో ఎక్కువ లక్కున్నోడు ఒకడున్నాడు, డైమండ్ రత్నబాబు. నా 2017వ సంవత్సరం హీరో విష్ణు గారు ఇచ్చిన iPhone 7 128 GB నా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. సో నా కొడుకు లక్కున్నాడు. అసలు నేను ఇప్పటివరకు సాంగ్ లాంచ్ చేయలేదు, నా కొడుకు లాంచ్ చేసాడు. అది
కోన వెంకట గారు, గోపిమోహన్ గారు పాండవులు 9 టైంలో ఒక విషయం చెప్పారు. మీరు అందరు సినిమాలతో చేయడం వేరు, మంచు కాంపౌండ్లో చేయడం వేరు. ఇక్కడ కనుక పెద్ద ఆయనకి నచ్చితే నీ లైఫ్లో తిరిగి చూసుకోవు అన్నారు. థ్యాంక్ యూ సార్. పాండవులు 9 సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి మంచువారి అభిమానం నా గాడ్ ఫాదర్ దొరికాడు. ఇప్పుడు మంచు విష్ణు గారు ఎంత మంచి హీరో అంటే, నువ్వు గనక కాంట్రవర్సీ చేస్తే మైక్ ఇవ్వనని చెప్పారు. ఆయన ప్రామిస్ చేశాను, నో కాంట్రవర్సీ సార్. ఎందుకంటే మనం మాట్లాడకూడదు, మన సినిమానే మాట్లాడాలి. ఈ సినిమా మాట్లాడబోతుంది. రాజ్ కిరణ్ గారు నాకు నేను లక్కున్నాడు అని చెప్పడానికి రాజ్ కిరణ్ గారు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి. నేను రాసిన ప్రతి అక్షరాన్ని ఆయన సినిమా చూపించి ఫస్ట్ కాపీ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. ఏమన్నా మీరు రాసింది ఏమైనా అక్షరం పొల్లిపోయిందా అని. అలాగే నాకు తెలిసి చాలా అతి తక్కువ మంది డైరెక్టర్లు అలాగ నన్ను అడిగారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఈ సినిమాలో క్లైమాక్స్లో పృథ్వీ ఉండాలి, సేఫ్ గేమ్ ఆడదామని చెప్పి నేను రాశాను. ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఒక మాట అన్నారు, మనం అద్భుతమైన సినిమా తీస్తున్నాం, కొడదాం, జెన్యున్గానే వెళ్దాం, సేఫ్ గేమ్లు వద్దు అని. అలాగే మేము ఒక తండ్రి కొడుకు సెంటిమెంట్ తోటి మీ దగ్గరికి వస్తున్నాం. ఒక ఫ్యామిలీ లక్కునోడు అంటే ఏ జానర్ ఫిలిం అని అందరూ అనుకుంటారు. ఇది అన్ని రసాలు ఉన్నాయి. ఇది ఒక తండ్రి కొడుకులు కలిసి చూడదగ్గ సినిమా, ఒక ఫ్యామిలీ కలిసి చూడదగ్గ సినిమా. అట్ ది సేమ్ టైం లక్కున్నోడు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి, మీరు సినిమా కొనుక్కోండి, అందులో ఉన్న డబ్బులన్నీ మీకే వస్తాయి. ఒకవేళ ఈ సినిమా ఇంత చెప్తున్నాను కదా, ఏమన్నా తేడా వస్తే నన్ను చొక్కా పట్టుకుని అడగచ్చు, మా ఇంటికి రావచ్చు, నా నెంబర్ ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూస్తూ ఆయనతో కలవాలి, ఆయనతో ఒక ఫోటో దిగాలి అనుకునే వ్యక్తిని డైరెక్ట్గా ఆయన చూడటం, ఆయనతో కలిసి భోంచేయటం నా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఆయనే మోహన్ బాబు గారు. అలాగే సెకండ్గా నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, నాకు ఇంత గౌరవం వచ్చింది, నాకు ఇంత పేరు వచ్చింది అంటే దానికి కారణం ఒక గీతాంజలి కథ పట్టుకుని ఎన్నో సంవత్సరాల ప్రయాణం తిరుగుతా ఉన్నా. కానీ ఒకరోజు కోన వెంకట్ గారి రూపంలో ఆ అదృష్టం నన్ను వరించింది. ఆయన ఎంఈవి గారికి పరిచయం చేయడం, ఆ సినిమా తీయడం, ఇదంతా కూడా నా జీవితంలో ఒక వ్యక్తిని మర్చిపోలేను అంటే అది కోన వెంకట్ గారే. నెక్స్ట్ ఎంఈవి సత్యనారాయణ గారు. అలాగే ఒక మంచు ఫ్యామిలీని కాదు ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేసిన డైమండ్ రత్నబాబు. ఎందుకంటున్నానంటే నేను సినిమా చేస్తున్నప్పుడు చాలా రకరకాలుగా చెప్పారు, ఎందుకంటే మీకు అవసరమా సినిమా అని చెప్పేసి. కానీ నేను విన్నది వేరు, నేను చూసింది వేరు. విష్ణు గారితో పనిచేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా హీరోలతో పనిచేశాను. పని చేసినప్పుడు షార్ట్ గ్యాప్లో లేదా ఏదో ఒక రకంగా డిస్కషన్ పెట్టేవాళ్ళు. ఆ టైం వేస్ట్ అయిపోయేది. ఎందుకు ఇలా చేస్తారు అనుకునేవాడిని. కానీ విష్ణు గారి దగ్గర ఒక క్రమశిక్షణ ఉంది, అది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే సినిమా కథ చెప్పినప్పుడే డిస్కషన్స్ ఉంటే ఆ రోజునే చేస్తారు, తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడూ డిస్కస్ చేయరు. అది ఆయన గొప్పతనం. 7 గంటలంటే 7 గంటలకు షూటింగు. ఒక విధంగా చెప్పాలంటే నేను అలాంటి హీరోని చూడలా. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన రోజుల్లో కూడా నేను అలాంటి హీరోని చూడలేదు. సో గ్రేట్ సార్, మీతో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ. మరొకసారి మళ్ళీ నేను మీతో పనిచేయాలని అనుకుంటున్నా. ఆ అవకాశాన్ని నాకు మళ్ళీ మీరు ఎప్పుడు అడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక విధంగా నా లైఫ్లో జరిగిన సంఘటనే ఈ సినిమా మీ ముందు చెప్తున్నా. మా నాన్న నేను పుట్టినప్పుడు నన్ను నల్లక్క ఫీల్ అయ్యాడు. నేను పుట్టినప్పుడు ఆస్తులన్నీ పోయినాయంట. అది అన్నీ నేను సంపాదించాలి మళ్ళీ అని అనుకునేవాడిని.
అదే ఈ స్టోరీ. చాలా కాలం తర్వాత నేను 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా నాన్న నేను కలవడం జరిగింది. కానీ ప్రజెంట్ నేను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మా నాన్న నా దగ్గర లేడు, చనిపోయాడు. సో ఆ ఎమోషన్తో ఈ సినిమా చేశాను. దయచేసి అందరూ ఈ సినిమాని ఆశీర్దిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ మోహన్ బాబు గారి గురించి మాట్లాడాలి. నేను మోహన్ బాబు గారిని ఇప్పుడు ఇది రెండోసారి కలవటం. ఫస్ట్ టైం సినిమా ఓపెనింగ్ రోజు కలిశాను. ఆయన గురించి అంతకుముందు వినటం తప్ప నేను పర్సనల్గా చూసింది ఆ రోజే. ఆయన్ని చూడాలన్నా మాట్లాడాలన్నా కొంచెం భయం. అంటే ఎన్టీ రామారావు గారు వేరే వీళ్ళందరి గురించి విన్నాం, ఈయన గురించి విన్నాం. ఒక సింహం ఒక పులి మాట్లాడినట్టు నడిచి వస్తున్నట్టు ఉంటుంది ఆయన చూస్తుంటే. ఆయన పక్కన కూర్చోవాలన్నా మాట్లాడాలన్నా కూడా భయపడేంత గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత విష్ణు లాంటి హీరో అంటే నేను తీసింది ఇది 4వ సినిమా. మా కోనా గారితోనే కలిపి 3 సినిమాలు చేసాం. ఆ 3 సినిమాలు కోనా గారే ఆల్మోస్ట్ అంతా చూసుకున్నారు. నాకు ఎక్కువ డైరెక్ట్గా ఎక్కువ ఉండేది కాదు. ఈ సినిమాలో విష్ణు గారిని చూశాను. ఆయన క్రమశిక్షణ ఇప్పటికీ అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన చాలా డౌన్ టు ఎర్త్. మార్నింగ్ 7కి షూటింగ్ అంటే 6గా అందరికంటే ముందు ఆయనే ఉంటారు. 2 ఎవరితోనైనా ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తారు. ఆయన లాంటి హీరోతో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలని నాకు ఉంది నిజంగా. అదేవిధంగా మా రాజ్ కిరణ్ డైరెక్టర్, ఆయన నాకు నచ్చిన దర్శకుడు. ఆయన చాలా సింపుల్గా ఉంటారు, అనుకున్నది ఏదో అనుకున్నట్టుగా తీస్తారు. అది తర్వాత ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. తర్వాత పోసాని కృష్ణమురళి గారు, ఆయనతో ఈ సినిమాలో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన అంటే అంత గొప్ప ఆర్టిస్టు. నేను సినిమాలో చిన్న క్యారెక్టర్ ఏదో నాకు మా డైరెక్టర్ గారు లాంగ్ హెయిర్ చూసి ఈ సినిమాలో ఈ లాంగ్ హెయిర్ మీరే బాగుంటారు అని చెప్పేసి ఆయన నన్ను సెలెక్ట్ చేశారు. చిన్న క్యారెక్టర్ చేశాను ఇందులో. పోసాని గారితో కలిపి ఒక చేయటం, అలాగే రఘు గారు వీళ్ళందరితో కలిపి చేయటం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా నేను మొన్న రాత్రి ఫస్ట్ కాపీ చూశాను. చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు సినిమాలో. రత్నం బాబు గారు, ఆయన గురించి చెప్పాలంటే నిజంగా ఆయన రత్నం. డైరెక్టర్ గారు నాకు ఒకసారి కథ గురించి ఒక లైన్ చెప్పారు, ఇదండి కథ అని. నాకు బాగుందనిపించింది. సరే అండి ఓకే చేద్దాం అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత 1 వీక్లో, అంటే నేను వైజాగ్లో ఉంటాను. నాకు కొద్దిగా బిజినెస్లో బిజీ ఉండటం వలన సాధారణంగా ఏదైనా పని ఉంటే నాతో మాట్లాడాలంటే వాళ్ళతో మొహమాటంగా కూడా చెప్తాను, మీరు కొంచెం దయచేసి వైజాగ్ రావాలి, నాతో 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయాలంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండేది తక్కువ అని చెప్పేసి. ఓ రోజు డైరెక్టర్ గారు రత్నం గారు కలిసి వైజాగ్ వచ్చారు. ఒక 2-3 అవర్స్ కలిసి కూర్చున్నాం. ఆ 1 వీక్లో ఫుల్ స్క్రిప్ట్ పట్టుకుని రత్నం గారు వచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా చూడగానే. నేను సీన్ టు సీన్ నాకు చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు మొత్తం విష్ణు గారి క్యారెక్టరు, ఎస్పెషల్లీ పోసాని గారి క్యారెక్టర్ అయితే నాకు అద్భుతంగా నచ్చింది సినిమాలో. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ అన్నీ చాలా బాగున్నాయి. సో వెంటనే నేను ఈ సినిమా అంటే విష్ణు గారితో చేద్దామని అనుకున్నాం. విష్ణు గారిని కలవటం, విష్ణు గారు ఓకే చేయటం. సరే నేనేం చేశానంటే విష్ణు గారిని ఒకసారి ఫస్ట్ టైం కలిసినప్పుడు విష్ణు గారు కూడా కథ బాగుందని చేద్దామన్నారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. విష్ణు గారు క్లాస్మేట్ అండి. ఎంత తక్కువ మాట్లాడతారో అంత బాగా వర్క్ చేస్తారు. ఈ సినిమాకి అంతా నడిపించింది ఈయనే, మొత్తం అంతా సినిమా అంతా దగ్గరుండి చూసుకున్నారు బాగా. సో ఈయనకి చాలా థ్యాంక్స్ అనమాట. సినిమా ఎంత సక్సెస్ అయింది, ఎంత బాగా చేశారంటే ఈయనే. అసలు ఒక్క మాట కూడా మాట్లాడరు, అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అదేవిధంగా బడ్జెట్ కూడా ₹1 కూడా అవనివ్వరు. నా విషయంలో కూడా ఏదో షూటింగ్ ఎక్కడో చేద్దామని నోను బడ్జెట్ పెరిగిపోద్ది, మీరు ఇక్కడే చేయండి అని చెప్పారు ఈయన. సో చాలా థ్యాంక్స్ అండి. సో అగైన్ అందరికీ విష్ణు గారు అవకాశం వస్తే మళ్ళీ సినిమా మాతోనే చేయాలని. థ్యాంక్ యూ కోనా గారు, ఈరోజు వచ్చినందుకు, మీతో మాకు ఎప్పుడు మాతో కలిసి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోహన్ బాబు గారు నమస్తే. థ్యాంక్ యూ సార్. థియేటర్ ట్రైన్ లాంచ్. నా పేరు లక్కీ. గుడ్ మార్నింగ్ సార్. పండగ చేసుకో.
నేను వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తాను సార్. ఇంతకీ నువ్వు లక్కీనా అన్లక్కీనా? ఆ క్వశ్చన్కి గూగుల్ కూడా ఆన్సర్ చెప్పలేదురా క్వశ్చన్ బ్యాంక్. పుట్టగానే లక్ అన్నారు, తర్వాత కాదన్నారు. మనం లక్కీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంకోడు బోర్డు తిప్పేశాడు బావా. మార్నింగ్ బస్ స్టాండ్ లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్ స్టాండ్ చేస్తావురా. ప్రేమిస్తే పాజిటివ్ అంది, తర్వాత పలకరిస్తే నెగిటివ్ ఉంటుంది. నీతో నెగటివ్ క్యారెక్టర్. ఈ పాజిటివ్ నీ కష్టాలు ఎక్కడ ఉన్నాయి భయ్యా? నిన్ను కలిసినోడు కదా కష్టాలు. లక్ నాకు హగ్గిచ్చే లోపు అన్లక్ నాకు లిప్ లాక్ ఇస్తుంది. దాట్స్ లక్ ఉన్నాడు థియేట్రికల్ ట్రైలర్. మరి ఇప్పుడు ఈ థియేట్రికల్ ట్రైలర్ అయింది, ఆడియో సిలిమాంగ్స్ ద్వారా లాంచ్ కాబోతోంది. ఈ ఆడియో రిలీజ్కి విచ్చేసిన మోహన్ బాబు గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా మంచు విష్ణు గారిని కోరుతున్నాను. తండ్రి కొడుకులు ఇద్దరిని కలిసి లెట్ దెమ్ వాక్ టాల్ అండ్ ప్రౌడ్ ఆన్ టు ద స్టేజ్. I got stuff in my pocket, I got money in my bag, I got girls spending over me and booty, 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 that's me going crazy now. He got stuck with a lady, he's got dirty with a girl. Never try with me baby now, DJ, 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 better let's take it easy. Never shamaga, the life is busy, energy back, I can make it crazy. Nuvu yavarani, asalada kani, jagamiti pada mari, move your body. Rami, Rami, pulu rube vayu veganka, haruna teli churu, yavaru yemani arukunna, vadilai lako kikke. I got stuff in my pocket, I got money in my bag, I got girls spending over me and booty, 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 that's me going crazy now. He got stuck with a lady, he's got dirty with a girl. Never try with me baby now, DJ, 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 better let's take it easy. Never shamaga, the life is busy, energy back. లక్ ఉన్నవాడు ఆడియో రిలీజ్కి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ చిత్ర నిర్మాత, ముందుగా నిర్మాతల గురించి చెప్పాలి. వారు చెప్పినట్టుగా ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్లో చూశాను, సెకండ్ టైం ఈరోజే చూశాను. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. ఏదికంటే చెప్పుకోవాలి, వాళ్ళ గురించి ఉన్నది లేనిది చెప్పుకోవాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫస్ట్ డే చూశాను, ఆయనే సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తున్నారని విన్నాను. కథ విన్నప్పుడు పలానా ఆయన అన్నారు. ఆ తర్వాత ఈరోజే చూశాను, మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. వస్తానని చెప్పి కూడా వెళ్ళలేదు. నిర్మాతగా చాలా మంచి వ్యక్తి, అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగిన వ్యక్తి. అంటే మధ్యలో ఏ గొడవలు లేకుండా, ఏ అసందర్భం లేకుండా చెప్పినది చెప్పినట్టుగా తీస్తున్నాడని ఇంతకుముందే కో ప్రొడ్యూసర్ విజయ్ చెప్పుకొచ్చాడు. అప్పుడప్పుడు అడిగాను ఎలా జరుగుతుందని. ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అటువంటి మంచి నిర్మాతలు సినిమా పరిశ్రమకు అవసరం అంకులు అంటే విజయ్ చెప్పేవాడు. విష్ణుని ఎప్పుడు అడిగేవాను కదా, ఎలా జరుగుతుంది చూడండి, బాగా జరుగుతుంది అనేవాడు. ఇక నటుడుగా, నువ్వేంటే చిన్న చిన్న వేషాలు వేయలేదు. నేను డబ్బుకు కష్టపడ్డాను కానీ, ప్లాట్ఫారం మీద పడుకున్నాను కానీ, చిన్న చిన్న ఓకే ఓకే కాళ్ళకి నమస్కారం పెడితే నేనేదో గొప్పగా, అది నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఇది ఈరోజు బంధం కాదు, దాదాపు 30 సంవత్సరాల బంధం. అందుకే అంత ప్రేమ. థ్యాంక్ యూ తమ్ముడు. కాబట్టి విలన్గా నాకు ఈ రోజుకి దాదాపు 180 చిత్రాలు హీరోగా చేసిన, మొత్తం 560 చిత్రాలు చేసిన
విలన్ పాత్ర అంటేనే నాకు ఇష్టం. నేను పల్లెటూరు నుంచి ప్రారంభమై మద్రాసుకు వెళ్ళింది విలన్ వేషం వేద్దామని. మొట్టమొదటి సినిమా నేను చూడలేదు, కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర నిజంగా 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 చాలా అద్భుతంగా చేశాడు. వెకిలి చేష్టలు చేయకుండా ఆ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేశాడు. రేపు సినిమా మీరు చూసిన తర్వాత కూడా మోహన్ బాబు గారు చాలా కరెక్ట్గా చెప్పారని చెప్తారు. రియలీ యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ సార్, యూ డిడ్. నేను నా సినిమాలో ఇస్తున్నాను, నెక్స్ట్ తీవే సినిమాలో మీరే నా పిక్చర్లో మెయిన్ విలన్. సినిమా చూశాను, రియలీ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సార్. దర్శకుడు రాజ్ కిరణ్, మీరందరూ స్టేజ్ మీద చాలామంది మా ఇంట్లో భోజనం బాగుంటుందన్నారు. ఒక్క పూట భోజనం ఎవరైనా పెడితే బాగుండు అని 24 గంటలు పస్తున్న రోజులు ఉన్నాయి తమ్ముడు. ఈరోజు నేను భోజనం పెట్టగలిగానంటే భగవంతుడు నాకు ఇచ్చాడు. భోజనం పెట్టడం గొప్ప కాదు, అదే ఒక పిడికడ అన్నం ఒక రోజు పెడితే బాగుండే అని ఆలోచించిన సంఘటనలు ఉన్నాయి నా ప్రయాణంలో. ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అది క్రమశిక్షణతో ఇలా ఉండాలని పట్టుదలతో బ్రతుకుతున్నాం. 10 మంది నేను కారు షెడ్లో ఉండేటప్పుడు ఒకటి అనుకునేవాడిని. కారు షెడ్లో నేను ఉండే రోజుల్లో 30 రూపాయలు నెలకు రెంటు. భగవంతుడా, నా ఇంటికి ప్రతిరోజు ప్రతి పూట 10 మంది వచ్చి భోజనం చేసే అవకాశాన్ని నాకు కలిగించు అని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. అది ఇచ్చాడు ఈ రోజున, అందుకే మీకు పెట్టగలుగుతున్నాను. ఈ మధ్యకాలంలో నేను చాలా సినిమాలు చూశాను, కానీ ఇంత మంచి చిత్రాన్ని నేను చూడలేదు. నేను ఇది అదృష్టంగా భావించాను. నీవు అదృష్టవంతుడివి, నిర్మాత అదృష్టవంతుడు, అందరూ అదృష్టవంతులు. నువ్వు చక్కగా తీశావు. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్. ఎస్ మై డియర్ రైటర్. కథ అసలు యాక్చువల్గా కథే మొగుడు. కథ లేకపోతే అన్నం, మనకు అన్నం లేకపోతే ఎలా వండుతాం మీరే చెప్పండి. ఆకుకూర లేకపోతే ఎలా వండుతాం, పప్పు లేకపోతే ఎలా వండుతాం. కథ కావాలి, కథ ముఖ్యం. ఆ కథను, మంచి కథను నా బిడ్డకిచ్చి, నాకు తెలుసు విష్ణుబాబు అయితేనే బాగుంటాడు ఈ సినిమా, విష్ణు అయితేనే హీరో, విష్ణుకి అయితేనే ఈ కథ ఇస్తాను అని నీది నాది ఏ రుణానుబంధమో తెలియదు, కానీ అందుకే అంటారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్న. భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా భగవంతుని అదృష్టం అంటారు. అలాగా నువ్వు మా బ్యానర్లో మాకు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నువ్వన్నావు నేను అదృష్టవంతుడు, నువ్వే కాదు, మా సైడ్ కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. యూఆర్ ఎ వండర్ఫుల్ రైటర్. విష్ణు చెప్పినట్టు నో కాంట్రవర్సీ. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నన్ను కూడా అందరూ అంటారు కాంట్రవర్సీ అని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అసమర్థుల్లాగా జీవితాన్ని సాగించకూడదన్నది నా ఉద్దేశం. మనం ఇతరులకు మోసం చేయకూడదు, కుట్రలు పనకూడదు, వెనకాన పొడిచి అలవాట్లు పెట్టుకోకూడదు. బట్ నిజాన్ని నిర్భయంగా చెప్పాలని మా నాన్నగారు బడిపంతులు ఎప్పుడూ చెప్పాడు. అది పాటిస్తుంటాను, కానీ నువ్వు పాటించకు. నాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, నేను తట్టుకుంటాను. కాబట్టి నువ్వు ఒక మంచి కథను తీసుకొని వచ్చి నా బిడ్డకి ఇచ్చిన దానికి ఆ షిరిడి సాయినాథని ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి స్పెషల్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశావు. ఇది పొగడ్త కాదు, ఒక నటుడుగా, ఒక నిర్మాతగా నా మనసులో ఉన్నది నిజం కాబట్టి చెప్పాను. పిక్చర్ అద్భుతంగా లేకపోతే దైవ సాక్షి అని చెప్పేవాడిని కాదు, నిజంగా బాగుందని వదిలేసేవాడిని. రియలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ హిట్. మంచి డేట్ చూసి ఆ భగవంతుని ఆశీస్సులు, ఫైనల్గా ప్రజల ఆశీస్సులు కావాలి. ప్రజలే ప్రత్యక్ష దైవాలని చెప్తుంటాను. ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో వచ్చి సినిమా చూసి మంచిగా ఆశీర్వదిస్తారని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాబాయ్ అని పిలవాలి నేను, ఎందుకంటే నాకంటే పెద్దవాడు అనుకుంటాను. పెద్దవాడా చిన్నోడా ఎనివే కదా చెప్పు రాజా ఎన్ని రాజా మీకు 16 ఏళ్ళ? వండర్ఫుల్ ఆర్టిస్టే. నువ్వు రైటర్గా ఉండేటప్పుడు చెప్పానా లేదా ఆర్టిస్ట్ అవుతామని? చెప్పానా? నేను చెప్పను, నువ్వు చెప్పేదేంటి? ఇతను కొడుకులు కూడా ఉన్నారు, ఇద్దరు చక్కగా ఉంటారు, వాళ్ళు కూడా మంచి హీరోలు అవుతారని చెప్పాను 10 సంవత్సరాలకు ముందు. అవునా?
కానీ సినిమాలో మాత్రం డబ్బిస్తేనే యాక్ట్ చేస్తానంటాడు. అవునా? బట్ ఎనీవే, ఒక చక్కటి నటుడు ఈ పిక్చర్లో మంచి పాత్ర వేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే విజయ్, యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్. ఫైట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ డైరెక్టర్ వండర్ఫుల్, యు ఆర్ వండర్ఫుల్. మా బ్యానర్ ఆస్థాన విద్వాంసుడివి. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ గుడ్, యూ డిడ్ గుడ్ జాబ్. రాజేష్, నిన్నేమన్నాను, భోంచేయాలా అని అనలేదు. నీ వైఫ్ అద్భుతంగా వంటలు వండుతుంది. మీ ఇంట్లో వంటలు తిని 2 సంవత్సరాలైంది. మీ భోజనం నాకు కావాలి, ఎప్పుడు వండి తీసుకొస్తావు అని నిన్ను నేను అడిగాను. కానీ నువ్వు చెప్పలన్నాను. నేనే అడిగాను మీ ఇంట్లో భోజనం నాకు తీసుకురాని. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, పండగకు మంచి భోజనం తీసుకురా మీ ఇంట్లో నుంచి. థ్యాంక్ యూ, యు ఆర్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. బాగా చేశావు. వీడు నా బిడ్డ. ఎస్, నాకు బిడ్డ వీడు. నాకు గొప్ప స్నేహితుడు గిరిబాబు. గొప్ప స్నేహితుడు, ఒక మంచి నటుడు, నిర్మాత, దర్శకుడు. అతను నాకంటే సీనియర్, అన్నిట్లోనూ సక్సెస్ఫుల్ వ్యక్తి గిరిబాబు. ఆ గిరిబాబుకు కుమారుడు, నాకు బిడ్డలాగా మంచి నటుడు. ఇంకా దినదిన ప్రవర్ధనమై గొప్ప నటుడు కావాలని మనసా వాచ కోరుకుంటాను. వీడు మంచి నిర్మాత కూడా. వీడు మంచి సక్సెస్ఫుల్ చిత్రాలు కన్నడంలో తీశాడు కదూ. బట్ రఘు, యువర్స్, నిన్ను చూస్తే నాకు ఆ సినిమాలో ఆ నవ్వే గుర్తొస్తూ ఉంది. థ్యాంక్ యూ. అలాగే అమ్మాయి బాగా చేశారు. బెస్ట్ ఆఫ్ లక్. అందరూ బాగుండాలి, సినిమా పరిశ్రమ బాగుండాలి, అన్ని పిక్చర్లు బాగుండాలని కోరుకోమని ఆ భగవంతుని కోరుకుంటూ, ఫిబ్రవరి 3వ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమా అని చెప్పమన్నారు నిర్మాత, దర్శకులు, హీరో. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. కొత్త సంవత్సరం, కొత్త సంక్రాంతి, 2 రాష్ట్రాల ప్రజలు 2 కళ్ళు లాంటి వారు అందరూ క్షేమంగా ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. అందరికీ నమస్కారం. నాన్నగారు ముందు మా మాటలు సరిగా రావు. సినిమా రిలీజ్కి ముందు ఇంకా ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ వచ్చిన దానికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంతేనా? నాన్నగారు ముందు లేరు, వెనకాల ఉన్నారు, ఇప్పుడు మాట్లాడవచ్చు ప్లీజ్. నాకు ఈ స్క్రిప్ట్ డైమండ్ రత్నబాబు ఇవ్వడం నిజంగానే నీ లక్కున్నావు, నేను నమ్ముతున్నాను. ఇంత మంచి పెద్దవాళ్ళతో నేను యాక్ట్ చేయడం నిజంగానే లక్కున్నవాడని నమ్ముతున్నాను. నాకున్న తల్లిదండ్రుల్ని చూసి నీ లక్కున్నవాడని నమ్ముతున్నాను. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అది లక్కున్నవాడిని అని నమ్ముతున్నాను. పెళ్లి చేసుకున్న అందమైన అమ్మాయిలతో నేను రొమాన్స్ చేస్తున్నాను, నిజంగానే లక్కున్నవాడిని అని నమ్ముతున్నాను. వెనకాల నాన్నగారు ఉన్నారని మర్చిపోతున్నారు, అది మీ లక్కు. 10 కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో 20-30 మంది హీరోలు ఉంటే వాళ్ళల్లో నేను ఒకడు ఉండడం నిజంగానే లక్కున్నవాడని నమ్ముతున్నాను. ఇంతమంది అభిమానులు నాకు ఉండడం నిజంగానే లక్కున్నవాడని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్కి ముందు ఇంకా మాట్లాడతాను. థ్యాంక్స్. వి లవ్ యూ. ఇందుకే మీరంటే మా అందరికీ ఇంత అభిమానం, ప్రేమ. ఒక నిమిషం అమ్మాయి, నేను ఐఎమ్ సారీ మర్చిపోయాను. బాబాయ్, కోనా వెంకట్ ఇస్ అ వండర్ఫుల్ రైటర్, ప్రొడ్యూసర్కి అది సన్నిహితుడు. ఈ పిక్చర్ కూడా నా బిడ్డ బాగుండాలని ఎప్పుడూ కోరుకునే ఒక మంచి రైటరు. యు ఆర్ ఏ వండర్ఫుల్ పర్సన్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.